హలో ఆల్, ఇవాల్టి వీడియోలో సండే వ్లాగ్ చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ ప్రతిరోజు 5 గంటలకు లేస్తాను. లేవగానే ఇల్లు మొత్తం ఇలా చిమ్మేస్తాను. ఈ స్టాండ్ చాలా రోజుల నుంచి కడగాలి అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ప్లేట్లు పెట్టే స్టాండ్ బాగా జిడ్డు పట్టేసింది. కిచెన్లో పెడతాం కదా, ఆ జిడ్డంతా దీనికి తగులుకుంటుంది. అది ఎంత తోమినా కానీ పోనే పోదు. స్టీల్ నారేసి బాగా రుద్దేసిన. ఇది వారానికి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే చాలా గలీజ్ అయిపోతూ ఉంటుంది. ఇది కమ్మి దగ్గర నుంచి కొద్దిగా టైం తీసుకొనైనా కానీ బాగా రుద్దాలి, లేదంటే జిడ్డు అలాగే ఉండిపోతుంది. ఇదంతా శుభ్రంగా ఇలా కడిగిన తర్వాత ఎండలో పెట్టేయాలి, లేదంటే ఫ్యాన్ కింద పెట్టేసినా బాగా ఆరిపోతుంది. మళ్ళీ నీళ్ళ మరకలు లేకుండా శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ ఆ స్టాండ్ పెట్టే ప్లేస్ బాగా గార పట్టేసింది. ప్లేట్లో నీళ్ళని కారుతాయి కదా, ఇవన్నీ ఇలా అయిపోయింది. మనం వారానికి 15 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే కిచెన్ ఎక్కువ గలీజ్ అనిపించదు. ఇదంతా కొద్దిగా నీళ్లు చల్లేసి బాగా శుభ్రంగా ఇలా తుడిచేస్తే క్లీన్ అయిపోతుంది. ఈ పని అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మిల్లెట్స్ దోశ, చికెన్ కర్రీ చేశాను. బెస్ట్ కాంబినేషన్. మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశ కాకుండా ప్రత్యేకంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చిరుధాన్యాలతో చేసే మిల్లెట్స్ దోశ రెసిపీని చూపిస్తాను. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడే, ఎన్నో పోషక విలువైన కలిగే రెసిపీ. ఇందులో నార్మల్ రైస్ వేయం కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ రెసిపీ. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. మిల్లెట్స్ దోశ ఎలా చేయాలో చూద్దాం. హెల్త్ బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1 కప్పు రాగులు వేసుకోవాలి. రాగులు మనం తినడం వల్ల డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఫైబర్, విటమిన్ సి ఉంటుంది. పిల్లలకి మంచి ఎదుగుదలనిస్తుంది. రక్తంలో ఉండే గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తాయి. ఎముకలు దృఢంగా అవుతాయి. 1 కప్పు వేసుకోండి. 1 కప్ తెల్ల మినుములు వేసుకోవాలి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మినరల్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, ఎముకలు దృఢంగా ఉంచుతాయి, గుండె ఆరోగ్యాన్ని ఉంచుతుంది, రక్తహీనత తగ్గిస్తాయి మరియు శరీరాన్ని శక్తినిస్తుంది. 1 కప్ బ్రౌన్ రైస్ వేసుకోవాలి. ఇది తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. హార్ట్ హెల్తీగా ఉంటుంది, క్యాన్సర్ని నివారిస్తుంది, అలాగే బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇందులో బాగా ఫైబర్ అధికంగా ఉంటుంది. 1 కప్ గ్రీన్ దాల్ వేసుకోవాలి. ఇందులో మనకి జింక్, ఐరన్, పొటాషియం ఉంటాయి. ఫ్యాట్ అస్సలు ఉండదు. హార్ట్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది. 2 టేబుల్ స్పూన్ అంత శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల దోశ దోరగా ఎర్రగా వస్తుంది, రోస్ట్గా. ఒక గిన్నెలో ఇదంతా వేసుకొని శుభ్రంగా 1కి 4 సార్లు ఇలా బాగా పిసికి కడగాలి. ఇలాగా అందులో ఉన్న డస్ట్ అంతా బయటికి వస్తుంది. ఇలా అంతా కడిగిన తర్వాత ఇది మార్నింగ్ టైం నానబెట్టుకుంటే నైట్ పూట గ్రైండ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఏ మాత్రం సరిగా నానకపోయినా అస్సలు సరిగా గ్రైండ్ అవ్వవు. ఇలా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా పిండి ఎంత బాగా చక్కగా పొంగిందో. ఇలా పొంగితే దోశ బాగా వస్తుందన్నమాట. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకొని, మీకు కావాలంటే కొద్దిగా నీళ్లు వేసుకోండి. గిర్రమని కలిపేయకుండా, గాలిపోకుండా నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ మాత్రం ఉండాలి. చూసారు కదా. ఇక వీటిని పెనం హీట్ అయిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లేసుకొని శుభ్రంగా తుడిచేసి, పెనం ఏమాత్రం ఎక్కువ హీట్ అయినా కానీ దోశ నల్లగా వచ్చేస్తుంది. నార్మల్ టెంపరేచర్లో ఉండాలి. మీకు మందంగా కావాలా, పల్చగా కావాలా అనేది మీ ఇష్టము. ఇలా గనక చేసుకున్నారంటే దోశ బాగా రోస్ట్గా వస్తుంది, పల్చగా. అందరు ఇష్టంగా తింటారు. ఇక నూనె అయినా ఘీ అయినా వేసుకొని రోస్ట్గా ఇలా కాల్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాలిన దోశని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
మీకు కావాలంటే పైనుంచి కొద్దిగా ఆనియన్ వేసుకోవచ్చు. చూసారా, హోటల్ రెస్టారెంట్ స్టైల్లో ఎంత చక్కగా ఎంత బాగుందో దోశ. ఇందులో తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. లేదు రోస్ట్గా ఉండకూడదంటే ఇలాగా మెత్తగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. చిన్న దోశ వేసుకుంటే ఇలా మెత్తగా వస్తుంది. ఇక దాని మీద కూడా కొద్దిగా ఘీ అయినా లేదా ఆయిల్ అయినా వేసుకొని నెమ్మదిగా ఇలా కాల్చుకోవాలి. ఇంకా అంతేనండి, ఇది తప్పకుండా ట్రై చేయండి, ఆరోగ్యానికి మంచిది. ఇక చికెన్ కర్రీ కూడా చూద్దాం ఎలా చేయాలో. ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ లెగ్ పీస్లు తీసుకోవాలి. వీటిని ఇలా లోపలి దాకా ఘాట్లు పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, తర్వాత వేసుకోవాలి కాబట్టి. తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మసులుకుంటూ ఇలా కలుపుకోవాలి, లోపలి దాకా ముక్కకి పట్టేటట్టు. ఇలా అంతా కలుపుకున్న వీటిని ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వండి. మూత పెట్టేసి ఇంకా లోపలి దాకా బాగా పట్టేసుకుంటుంది మసాలా అంతా. మిక్సీ జార్లో 4 పండు టమోటాలు వేసుకొని నైస్ గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఈ చికెన్ లెగ్ పీస్లు వేసుకొని అన్నీ వేసుకోవాలి. ఇలాంటి పెద్ద కడాయి అయితే బాగుంటుంది, అన్నీ సరిపోతాయి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. వేసిన వెంటనే కదిలించొద్దు. కాసేపు వేగిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళ అన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. ఇంకా అందులో మనం ఫ్యాట్ కరుగుతుంది కాబట్టి సరిపోతుంది. ఇలా మంచి దోరగా వేయించుకోవాలి. తినేటప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది రోస్ట్గా వేయించుకుంటే. ఇలా వేగిన వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. ఇందులో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్న 4 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటికి గోల్డ్ కలర్ ఏం అవసరం లేదు, ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది. ఆనియన్ ఎక్కువ వేసుకోవడం వల్ల గ్రేవీ కూడా మరింత ఎక్కువ అవుతుంది. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీరా పౌడర్ వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఘాటుగా చాలా చాలా బాగుంటుంది. తగినన్ని నీళ్లు వేసుకొని ఉండలు ఏమీ లేకుండా నైస్గా ఇలా కలుపుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకొని చూసారా, ఆయిల్లో ఇలా ఆనియన్ వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటాయి. ఇదంతా పచ్చి వాసన అంతా పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న ఈ మసాలా వేసుకోవాలి. కారం, ధనియా పౌడర్ ఇలా డైరెక్ట్గా వేసుకుంటే మనకి ఆయిల్ వేగిపోతాయి కాబట్టి ఇలా నీళ్ళలో కలుపుకొని వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి. గ్రైండ్ చేసిన టమాటా 1 కప్ కర్డ్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ మసాలాలో పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, లేదంటే కింద అడుగంటేస్తుంది. ఇలా పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఈ చికెన్ లెగ్ పీసులు వేసుకోవాలి. వీటిని ఇదంతా ఇలా మునిగేలాగా చూసుకోవాలి. వీటిని ఏమాత్రం ఎక్కువగా ఉడికించొద్దు. మనం ముందుగానే ఉడికించి రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ మసాలా గ్రేవీ అంతా ఈ చికెన్కి పట్టేంత వరకు 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఏ మాత్రం ఎక్కువ ఉడికించినా కానీ చికెన్ విరిగిపోతుందని గుర్తుంచుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రోటీ, పుల్కా, బిర్యానీ, చపాతీ, పూరి ఎందులోకైనా కానీ బెస్ట్ కాంబినేషన్. చికెన్ సాఫ్ట్గా ఉండి కర్రీ మరింత ఎక్కువ ఇస్తూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి.